సాహితీ సృజన, సారస్వత ఆస్వాదన, వ్యక్తిగతమా సామాజికమా అన్న చర్చ ఈనాటిది కాదు, ఎప్పటితో ముగిసేది కాదు. కానీ ఆ సాహిత్యం, ఆ కవిత్వం 10 మంది మేలు కోసం రాసినప్పుడు అది తప్పకుండా బృంద కార్యక్రమం అవుతుంది. 10 మంది కలిసి చేయవలసిన పని అవుతుంది. అలాంటి ఒక పూనిక కవి సంగమం 12 ఏళ్ల క్రితం తన భుజాల మీద వేసుకుంది. 1-2 కార్యక్రమాలకి నేను వెళ్ళాను, ఎక్కువగా వెళ్ళకపోయినా. అక్కడ వెళ్ళి విరుస్తోన్న ఒక మైత్రీ భావం, కవితాభావం, స్ఫూర్తి, ముఖ్యంగా కొత్త కవులకు తెలియకుండానే చెప్పకుండానే దిశానిర్దేశం చేసే ఒక గుణం నేను గమనించినప్పుడు ఇది చక్కటి కార్యక్రమం, చాలా నాళ్ళు నిలబడే ఒక ప్రక్రియ అనుకున్నాను. నా అంచనాను నిరూపిస్తూ కవి సంగమం 12 ఏళ్ళు ముందుకు వెళ్ళటం, ఒక గణనీయమైన సామాజిక పాత్ర నిర్వహించటం నాకెంతో సంతోషంగా ఉంది. ఇది 12 ఏళ్లలో ముగియవలసినది కాదు. మరో 2-3 తరాలు ఇలాంటి ప్రయత్నం కొనసాగాలి. మనుషులు మారినా సాహిత్యం మారదు, కవులు మారరు. కవి సంగమానికి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు.